కరివేపాకులు వేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాక కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అలా ఉల్లిగడ్డలు సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కలుపుకోవాలి. మంచిగా మొత్తం కలిపేంతవరకు మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ కంటుకోవాలి. ఆనియన్స్ మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయినాక ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక అది వాసన పోయిందా, అల్లం పేస్ట్ వాసన పోయేంతవరకు చూడాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, పసుపు ఇదంతా వేసుకోవాలి. మంచిగా వేసుకోవాలి. వేసుకున్నాక పసుపు కూడా కొద్దిగా 2 స్పూన్స్ అంతవరకు వేసుకోవాలి. కలుపుకొని మూత